నమస్తే అందరికీ. ఇప్పుడు మోహన్ వారి కార్తీక పురాణం నుంచి 10వ అధ్యాయం అజామిల పూర్వజన్మ వృత్తాంతం. జనకుడు తిరిగి ఇట్లు అడిగాను, ఓ మహేశ్వర, ఈ అజామిలుడు పూర్వజన్మ మందెవడు, ఏమి పాపం చేశాను? విష్ణుదూతలు చెప్పిన మాటలు విని యమభటులు ఎందుకు యూరకుండిరి యముని వద్దకు పోయి యమునితో ఏమని చెప్పిరి? వశిష్ఠుడు ఇట్లు చెప్పాను, యమదూతలు విష్ణుదూతల మాటలు విని శీఘ్రముగా యముని వద్దకు పోయి సర్వవృత్తాంతమును యమునితో చెప్పిరి. అయ్యా, పాపాత్ముడును దురాచారుడును నిందిత కర్మలను ఆచరించువాడును అగు అజామిలుడు తోడి తెచ్చుటకు పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్మలను ధిక్కరించి అతనిని విడిపించిరి. మేము వారిని ధిక్కరించుటకు అశక్తులమై వచ్చితిమి అని చెప్పిరి. ఆ మాటను విని కోపించి యముడు జ్ఞానదృష్టితో చూచి ఇట్లని, ఈ అజామిలుడు దుర్మార్గుడైనను అంత్యకాలమందు హరినామస్మరణ చేయుట చేత పాపములు నశించి వైకుంఠ ప్రియుడాయను. అందువలననే అతనిని విష్ణుదూతలు స్వీకరించిరి. దుష్టాత్ములై మహిమను తెలుసు కనుక హరినామస్మరణ చేసినను పాపములు నశించును. తెలియక తాకినను అగ్ని కాల్చును కదా భక్తితో నారాయణ స్మరణను చేయువాడు జీవన్ముక్తుడై అంతమందు మోక్షము నందును. యముడిట్లు విచారించి యువరకుండెను. అజామిలుడు పూర్వజన్మమున సౌరాష్ట్ర దేశమందు బ్రాహ్మణుడై శివార్చకుడుగా ఉండి శివద్రవ్యమును హరించుచు స్నానసంధ్యలను విడిచి అన్యమానసుడై శివుని పూజించుచు శివునకభిముఖముగా కాళ్ళు చాపుకొని శయనించుచు ఆయుధపాణి అయి స్నేహితులతో కూడి నానాలంకార శోభితుడై స్వేచ్ఛావిహారముల తిరుగుచు బహుభాషి అయి మంచి యవనముతో ఉండెను. ఆ ఊరిలోనొక బ్రాహ్మణుడుండెను. అతనికి ఒక రూపవతియు యౌవనవతియు నగు భార్య కలదు. ఆ బ్రాహ్మణుడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు గ్రామములు పల్లెలు తిరుగుచు యాచించుచుండెడివాడు. ఒకానొకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన ధాన్యాధికమును శిరస్సును నుంచుకొని ఆకలితో ఇంటికి వచ్చి భార్యతో, ఓసి, నాకు ఆకలి కలుగుతున్నది, త్వరగా వంట చేయుము, ముందు మంచినీళ్ళు ఇమ్ము, త్రాగి శాంతించేదను. భర్త ఇట్లెన్ని మారులు అడిగినను భార్య అతని మాటను లెక్క చేయక పనులు చేయుచు చారుని మనస్సులో ధ్యానించుచు యూరకుండెను. అంత భర్త కోపించి దండంతో భార్యను కొట్టెను. భార్య భర్తను పిడికిలతో కొట్టెను. తర్వాత భర్త ఆ గృహమును విడిచి గ్రామాంతరము పోయి అచ్చట భిక్షమెత్తుకొని జీవించుచు భార్య సంగతిని గూర్చి చింతించుచుండెను. భార్యయు సుఖముగా నుండి రాత్రి భుజించి మంచి చీర ధరించి తాంబూలము స్వీకరించి ఒక చాకలి వానింటికి పోయాను. సుందరుడైన ఆ చాకలి వాణిని చూచి రాత్రి నాతో సంభోగించుమనను. ఆ మాట విని వాడు, నీవు బ్రాహ్మణ స్త్రీవి, అర్ధరాత్రి వేళ మా ఇంటికి రావచ్చునా? మీరు గొప్ప కులమందు పుట్టినవారు, మేము నిందితులము కాబట్టి ఇటు సంపర్కము మీకు తగునా? ఈ ప్రకారముగా వారిరువురు వివాదపడుచు చాకలివాడు రోకలితో దానిని కొట్టెను. అది వానిని కొట్టి వానిని విడిచి రాజమార్గమున పోవుచుండగా పైన చెప్పిన శివార్చకుని చూసెను. అంతలో ఆ స్త్రీ వానిని పట్టుకొని రతికేలి రమ్మనమన పిలుచుకొని పోయి వానితో భోగించి రాత్రి అంతయు వానితో కాలక్షేపము చేసి తెల్లవారగానే పక్షతాపమును పొంది భర్త వద్దకు పోయి ఆయనను బ్రతిమాలి ఆయనతో కూడా గృహమందు సౌఖ్యముగా నుండెను. తర్వాత కొంతకాలమునకు శివార్చకుడు మృతి నొంది యమలోకమందు క్రమముగా రౌరవాది నరక దుఃఖములను అనుభవించి తిరిగి భూమి యందు సత్వనిష్ఠుని కొడుకు అజామిలుడై జన్మించెను. ఇతనికి కార్తీక పూర్ణిమ నాడు శివదర్శనము లభించినది. అంత్యకాలమందు హరినామస్మరణ కలిగినది. ఆ హేతువుల చేత 7 జన్మార్జిత పాపములను నశించి మోక్షమును పొందెను. ఆ బ్రాహ్మణియు కొంతకాలమునకు మృతి నొంది నరకములంతనేక యాతనల నొంది
తిరిగి భూమి యందు కన్యాకుబ్జమందు చండాలునకు పుత్రిగా జన్మించాడు. చండాలుడు ఇది పుట్టిన సమయము మంచిదాయని ఒక బ్రాహ్మణుని అడిగాను. అతడు ఇది తండ్రి గండాన పుట్టినదని చెప్పాను. ఆ మాట విని చండాలుడు ఆ శిశువును తీసుకొని పోయి అరణ్యమందుంచాను. అంతలో ఒక బ్రాహ్మణుడు చూచి రోదనము చేయుచున్న ఆ శిశువును తీసుకొని పోయి తన ఇంట్లో దాసీగానున్న ఒక స్త్రీకి అప్పగించాను. ఆ దాసీది దీనిని పెంచినది. తర్వాత దీనిని అజామినుడి దగ్గరకు తీశాను. తర్వాత కథ పూర్వోక్తమే. రాజోత్తమా, ఇది నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం. అజామినుడి పూర్వ వృత్తాంతము. పాపములకు ప్రాయశ్చిత్తములు చేయుట కష్టము. హరినామ కీర్తనము చేసిన ప్రాయశ్చిత్తములతో పని లేదు. అది కాని ఎడల ధర్మశాస్త్రోక్త ప్రాయశ్చిత్తములు చేయవలనని భావము. ఎవ్వని యొక్క నాలుక హరినామ కీర్తనము చేయదో, మనస్సు హరిపాద పద్మమును స్మరించదో, చెవులు హరి చరిత్రములను వినదో, వాని పాపములు రేట్లు నశించును. ఇతర చింతను మాని హరిని స్మరించువారు ముక్తి నొందెదరు. ఇందుకు సందేహము లేదు. కాబట్టి కార్తీక మాసమందాచరించిన ధర్మము సూక్ష్మమైనదైనను గొప్పదైనను పాపమునంతటి నశింపచేయును. కార్తీక ధర్మమునకు పాపములను నశింపచేయు సామర్థ్యం ఉన్నది. కాబట్టి కార్తీక మాసమందు ధర్మమాచరించని వాడు నరకమును పొందును. ఇది నిక్షయము. పాపములను నశింపచేయు ఈ కథను విన్నవారు సమస్త పాపములను నశింపచేసి మోక్షమందుదురు. ఈ కథను వినిపించువాడు పాప విముక్తుడై వైకుంఠమందు విష్ణువుతో కూడి సుఖించును. Thank you viewers, thank you subscribers, thank you one and all. Me Jay Prakash.